విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా ఎక్సలెంట్గా 15.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి 2 రోజుల్లో. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కొద్ది కలెక్షన్స్ సరిగ్గా లేవు, కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచి 2 రోజులకు కలిపి. కర్ణాటక నుంచి పర్లేదు బాగానే ఉన్నాయి, 2 కోట్లు వచ్చాయి కర్ణాటకలో. ఇక హిందీ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక ఓవర్సీస్ నుంచి బాగానే వచ్చాయి, 7 కోట్లు వచ్చాయి. అంటే తమిళ వర్షన్కి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి ఈ విడుదల 2కి. అలా టోటల్గా 2 రోజుల్లో విడుదల 2 26 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు కూడా 35 కోట్లకు అమ్మారు థియేటర్లకి. అంటే 35 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 35 కోట్లకు గాను 2 రోజుల్లో 12 కోట్లు వచ్చాయి. అంటే మరో 23 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 23 కోట్లు అంటే మరో 46 కోట్లు రావాలి. అందులో మేజర్గా తమిళనాడు నుంచే రావాలి, తమిళ వర్షన్కే రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు ఖచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయి. సో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది తమిళ వరకు అండ్ మిగతా ఏరియాల వరకు కూడా చూసుకుంటే. ఇక చూడాలి మరి ఇక లాంగ్ రన్లో ఎంత, అంటే ఇంతకు ముందులాగా మహారాజాలాగా 100 కోట్ల వెళ్తుందా, లేదా విడుదల పార్ట్ 1 లాగా 50 కోట్ల దగ్గర ఆగిపోతుందా అనేది చూడాలి. అది మన విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడుదల 2. సూరి ఉన్నాడు పార్ట్ 1లో, మెయిన్ హీరో అతనే. డైరెక్టర్ వెట్రిమారన్, మంజు వారియర్ ఉంది. ఇక కన్నడ నుంచి కిషోర్ ఉన్నాడు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఉన్నాడు. నేను సినిమా చూశాను, నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ పర్లేదు బాగానే ఉంది అనిపించింది, ఓకేగా అనిపించింది. అందరూ చూసే సినిమా కాదు, కొంతమందికి నచ్చుతుంది. రియలిస్టిక్ సినిమా నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు. సెకండ్ హాఫ్ రిలీజ్ అయిన 2 రోజుల్లో 26 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే 35 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 12 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. మరో 23 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 23 కోట్లు షేర్ రావాలంటే మరో 46 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి తమిళనాడులో, ఈజీగా హిట్ అయిపోతుంది. చూద్దాం. ఓకే, బాయ్.